హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రీనిరోజు బ్లాగ్స్. ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నామండి. ఇంకా చూసారు కదా, వాతావరణం అంతా ఎంత బాగుందో. అంటే కొంచెం ఎండగా, కొంచెం గాలిగా, కొంచెం చల్లగా ఉందండి. ఇంకా మేమైతే ఇంకొక చోటుకైతే వచ్చాము. మా ఆయనకైతే పాపం 4 రోజులు పెట్టి జ్వరం వస్తూ ఉందండి. అంటే మరీ ఎక్కువ ఫీవర్ ఉండట్లేదు, కానీ లైట్గా ఉంటుంది. అంటే లైట్గా అంటే నులివెచ్చగా జ్వరం అయితే ఉంటుంది. అయితే అది జ్వరం అనేది వేడి అనేది మనకైతే తెలియట్లేదు. ఇంకా అందుకని చెప్పేసి ఇంకా 4 రోజులు పెట్టి ఇంటికాడే ఉండి ఇంకా ఆ మందులు ఈ మందులు వాడుతూ ఉన్నాడు. కానీ తగ్గట్లేదని ఇంకా మాకు దగ్గరలో చెరుకూరు ఉందండి, గవర్నమెంట్ హాస్పిటల్. ఇంకా అక్కడికైతే వచ్చాము. మామూలుగా అయితే చేయించుకొని వెళ్దామని అయితే వచ్చాము. ఇంకెందుకని చెప్పేసి ఇక్కడికి వెళ్తే పాపం మా ఆయన చేసి ఇంకా ఈ ఎండలు అయితే విపరీతం కాస్తున్నాయి కదా. మొన్నటిదాకా అయితే మినుము పంట అయితే కోసాము. ఇంకా అక్కడ మినుము పంట కోసాక ఎండకి పాపం అటు ఇటు తిరిగాక ఇంకా జ్వరం ఎక్కువయ్యి బీపీ కూడా తక్కువైందంట. అందుకని చెప్పేసి ఇంకా ఆయన పాపం సెలైన్ పెడుతున్నారు. ఇంక నేను వచ్చేసి ఇంకా ఆయన చూడలేక బయటకు వచ్చేసాను. ఇంట్లో మగ మనిషి బాగపోతే నాకు మా ఆయన అయినా మా పిల్లలైనా ఎవరికి బాగాలేకపోయినా నాకు అసలు కాలు చేయి ఆడదండి. ఇంకా ఇప్పుడే కాదు, ఎప్పుడైనా అప్పుడు అంతే. ఇంకా దగ్గర ఉన్నట్టయితే అమ్మ వాళ్ళు వచ్చేవాళ్ళు. కానీ ఇప్పుడు అమ్మ వాళ్ళు వచ్చేసి మొక్కజొన్న కోస్తున్నారని చెప్పేసి ఇంక అమ్మ వాళ్ళు ఇంటికి వెళ్ళిపోయారు. ఇంక నేనైతే ఇంక మా ఆయనకి మామూలుగా ఏమన్నా చూతారేమో మామూలుగా చూయించుకొని వెళ్దామని చెప్పేసి హాస్పిటల్కి అయితే వచ్చాను. దగ్గరలో ఉంది ఇదేనండి, ఇంకా వట్టి చెరుకూరు మండలం. ఇంక ఈ హాస్పిటల్ అండి. ఇక్కడ మా ఊరోళ్ళు కూడా చాలామంది ఇక్కడే చూయించుకుంటారు. చాలా బాగా చూస్తారు. గవర్నమెంట్ హాస్పిటల్ అనే కదా, ప్రైవేట్ హాస్పిటల్లో చూస్తారండి, చాలా బాగా చూస్తారు. ఇంక ఇంటికాడ ఎవరు లేరు, అందుకని చెప్పేసి ఇంక అక్షయ్ అయితే తీసుకొని వచ్చాను. ఆదర్శ్ ఆశ్రిత అయితే స్కూల్కి వెళ్ళిపోతున్నారు. ఇంక వాళ్ళు మధ్యాహ్నానికి వస్తున్నారండి. ఇంక టైం వచ్చేసి 12 అవుతుంది. పాపం మా ఆయనకి ఇంక సెలైన్ అయిపోయాక టైం పట్టిద్ది. ఇంకా అది మళ్ళీ ఇక ఫాస్ట్ పెడితే చల్లొచ్చుద్దంట. అందుకని చెప్పేసి ఇంక ఫాస్ట్ పెట్టకుండా మామూలుగా సన్నగా మెల్లమెల్లగా చుక్కలు పడేటట్టు అయితే పెట్టాను. ఇంకా ఆయన అయితే సెలైన్ పెట్టించుకుంటూ ఉన్నాడు. నేనైతే ఇంట్లో పనులన్నీ చేసేసుకొని ఇంక మా ఆయనకి మామూలుగా చూపించుకుని వెళ్దామని చెప్పేసి వచ్చాము. కానీ ఇంకా బ్లడ్ టెస్ట్ చేయడానికేమో ఇక్కడ ఈరోజు బ్లడ్ టెస్ట్ చేసేవాళ్ళు లేరంట. అందుకని చెప్పేసి మామూలుగా ఇంక ఈరోజు సెలైన్ పెట్టించుకొని పోతే రేపు ఒక బ్లడ్ టెస్ట్ చేయించుకోవచ్చు అని ఇంకా సెలైన్ అయితే పెట్టించుకుంటున్నాము. ఇంకా అక్షయ్ వచ్చేసి ఆడుకుంటూ ఉన్నాడు. పాప మా ఆయన అయితే లోన్ ఉన్నాడు. ఇంకా ఆయన కాడికి వెళ్ళినా చూద్దామండి. ఇంకా ఏం లేదండి, మేము చేసుకోవటం మా ఆయన ఒక్కడే. మా ఆయన ఒక్కడు కాబట్టి ఇంకా పాపం ఆయన నాకేం పిల్లలతోనే సరిపోద్ది. నేను ఇంకా ఆయనతో పాటు చెనికెళ్ళాలంటే నాకేమో కుదరదు. ఇంకా పిల్లలు ఉన్నారు కదా, ఇంకా అందుకని చెప్పేసి పిల్లల్ని వదిలిపెట్టి పోదామన్నా కానీ మనసు ఒప్పదు. ఇంకా వాళ్ళు ఎండకి ఎక్కడ తిరుగుతారు, ఎటు తిరుగుతారు అని చెప్పేసి ఇంక నేనే వెళ్ళను. ఇంకా ఆయన ఒక్కడే ఇంకా 2 రోజులు మిషన్ కోస్తూ ఉంటుంటే మినువులు ఇంకా ఆటికాడ ఉండేకే పాపం ఎండకి బాగా ఎండలు అయితే విపరీతంగా వస్తున్నాయి కదా. ఇంకా ఆ ఎండలకి అది కాక ఈ చల్లదనం లేనిది ఏది పోవట్లేదు. ఇంక దానిసేపు అవి తాగబట్టి కొంచెం జలుబు చేసి జలుబు మీద వేడంతా బయటేసింది. ఇంకా వేడి మొత్తం బయటేసాక పొద్దున్న టిఫిన్ చేసాడు. ఇప్పుడు బీపీ చూపిస్తే పాపం 98 ఉందానికి చాలా భయపడ్డాడండి. ఎంత భయపడ్డాడో అమ్మ నాకే తెలుస్తుంది, అంత భయపడ్డాడు. ఆయనకి ఇంజక్షన్ అన్నా ఏదన్నా చేయించుకుందామంటే చాలా భయం. సెలైన్ పెట్టించినా కానీ అస్సలు పెట్టించుకోను. ఎటోకోట దేవుని దగ్గర సెలైన్ పెట్టిస్తున్నాం. ఇంకా మొత్తం రికవర్ అవ్వాలని అందరూ మనస్ఫూర్తిగా కోరుకుని. అక్షయ్ హాయ్ చెప్పు మా. హాయ్ ఫ్రెండ్స్, హాయ్ చెప్పు. మా డాడీకి జ్వరం వచ్చింది ఫ్రెండ్స్. మేము మా డాడీని తీసుకుని హాస్పిటల్కి వచ్చాము. చెప్పు మమ్మీ. సరే అండి, గాయని కాడికి వెళ్ళినాక చూద్దాం. వైరల్ తెప్పించుకున్నాను. ఇంకా టైం వచ్చేసి ఇప్పుడైతే ఈవినింగ్ 6 వచ్చింది. ఇంకా చెప్పే కదా, నాకైతే హుషారు ఉండలేదండి. వీడియోలు తీయడానికి కూడా నాకైతే అవకాశం దొరకట్లేదు. ఎందుకంటే ఒక్కడనే అయ్యాను. పొలం అయితే 8 ఎకరాల పొలం వేసుకున్నాను, అంతా మినిమం పెట్టాను. ఒక రకంగా బాగుంది అనుకునేటప్పటికైతే నాకైతే మటుకైతే అండి ఇంకా చెప్పాను కదా, ఇప్పటికే ఊరు కొట్టుకుపోయింది అన్నట్టు. నాకైతే మటుకే కరెక్ట్ దిష్టి తగిలి అదే 8 ఎకరాల పొలం వేసుకున్నాను చెప్పి ఇంకా అందరూ వాడికి వాడు బాగానే ఉన్నాడు అని చెప్పి అందరూ అనుకునేటప్పటికి నాకు కొత్త పొలాల్లో కొత్త
లింగి మెరగల మొక్కలని కలుపు మొక్కలని గిట్టగా పడిపోయి పంట ఈసారి అయితే పంట అయితే సరిగా లేదండి. ఇంకా అందుకని చెప్పి మేమైతే ఇంకా మిషన్ అయితే పెట్టేశాను. చాలా వాటికైతే నేను పొలం వేసిన మొదలు పెట్టిన తర్వాత ఇప్పుడేనండి మామూలుగా అయితే పంట అంతా నాశనం అయిపోయింది. అంతా చివరికి వచ్చేటప్పటికి 4 పాలు చేసుకున్నాను. మరి ఇంకా తప్పదు కానీ పీకుడికి వచ్చేటప్పటికేమో 7,000 అంటున్నారు. ఇంకా అక్కడ నుంచి మనకు వచ్చేటప్పటికి అయితే అదే రాకపోతే చెప్పు. సరే అండి, చూసారు కదా ఆవేశ అయితే మా బాబు అయితే అన్నాడు. సరే అండి, ఇంక మరి ఇంకా మనకైతే మనకి వచ్చేటప్పటికైతేనేమో ఇంకా పొలాలు లాస్ వచ్చిందండి. దగ్గర 2 లక్షలు అయితే నాకు అప్పు అయిపోయాను. మరి తప్పదు కానీ ఒక్కోసారి ఒక్కొక్క సంవత్సరం మనకు వచ్చేటప్పటికి వచ్చేసరికేమో మన చేతిలో డబ్బులు పడవచ్చు. మరి ఇంకా అది చెప్పేది కాదు, దేవుడు మనకి ఈ సంవత్సరం అట్లా ఉంది కాబట్టి ఇంకా మనకైతే ఇంకా అది అయిపోయింది. ఆ పంట కలుపు మొక్కలు పడడం వల్ల ఇంకా అందుకని చెప్పి నేనైతే ఇంకా పెద్ద మిషన్ పెట్టుకొచ్చుకున్నాను.